నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. మోకాళ్ళ నొప్పి. ఇటీవల కాలంలో మోకాళ్ళ నొప్పి అన్ని వయసుల వారిలో ఒక సాధారణ సమస్యగా మారింది. ఒకప్పుడు ఈ సమస్య వృద్ధాప్యంలో మాత్రమే కనిపించేది, కానీ ఇప్పుడు యువత నుంచి మధ్య వయసు వారి వరకు చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. దీని ప్రధాన కారణాలు జీవనశైలి, తగిన శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, పోషకాహార లోపం మరియు క్రీడల వల్ల వచ్చే గాయాలు కావచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1,20,000 మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ గణాంకం ఈ సమస్య ఎలాంటిదో చెప్పకనే చెబుతుంది. చలికాలంలో ఈ నొప్పులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చలిలో కండరాలు సంకుచితమవుతాయి. మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేయడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అందుకు ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. శశాంకాసనం, నౌకాసనం వంటి యోగాసనాలు మోకాళ్ళ కదలికలను మెరుగుపరచడంతో కండరాలను బలోపేతం చేయడంలో ఉపయోగపడతాయి. అలాగే అధిక బరువు ఉన్నవారు తప్పనిసరిగా బరువు తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే శరీర బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బరువు మొత్తం మోకాళ్ళపైనే పడుతుంది. బరువు తగ్గినప్పుడే మోకాళ్ళపై ఒత్తిడి తగ్గి నొప్పి తగ్గుతుంది. వీటితో పాటు సరిగా కూర్చోవడం, వంకరగా కాళ్ళు పెట్టుకోవడం వంటి అలవాట్లను నివారించాలి. మోకాళ్ళ నొప్పిని తగ్గించడానికి మందులపై ఆధారపడకుండా కొన్ని ఇంటి చిట్కాలు కూడా అమలు చేయవచ్చు. ఉదాహరణకు కొబ్బరి నూనెతో ముద్ద కర్పూరాన్ని కలిపి గోరువెచ్చనగా చేసి రోజుకు 2 లేదా 3 సార్లు మోకాళ్ళను మర్దన చేయాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంతో సహాయపడుతుంది, నొప్పికి తక్షణ ఉపశమనం కలుగుతుంది. అలాగే గోరువెచ్చటి నీటిలో నెమ్మదిగా మోకాళ్ళను నానబెట్టి తర్వాత సర్దిన చల్లటి టవల్తో కొద్దిసేపు నిమ్మడం వంటివి కూడా ఉపశమనాన్ని కలిగించవచ్చు. వ్యాయామాల తర్వాత లేదా నడకల తర్వాత వీటిని పాటిస్తే మరింత ఫలితం ఉంటుంది.